रियासती वज़ीर जंगलात व कानून इंदिरा किरण रेड्डी ने कहा कि सरला प्रोजेक्ट का टूट जाना इंतहाई अफसोसनाक है। उन्होंने मुकामी रुकने असम्बली मधोल जी विठल रेड्डी और जिले कलेक्टर निर्मल वरुण रेड्डी के हमरा आला सतही अहदेदारों के साथ एक वफद के साथ निर्मल जिले भैंसा मंडल के सरला गांव का दौरा किया। वज़ीर इंदिरा किरण रेड्डी के दौरे के मौके पर मुकामी अवाम ने इन्हें तमाम तर मसाइल से वाकिफियत करवाया। बाद अज़ां वज़ीर जंगलात इंदिरा किरण रेड्डी ने मीडिया से मुखातिब करते हुए कहा कि इंतहाई अफसोसनाक है कि तकरीबन 1850 एकड़ रकबे पर काश्त के लिए पानी फराहम करने वाला प्रोजेक्ट 100 साला खदीम सरला प्रोजेक्ट टूट गया है, जो कि निजाम बादशाह के दौरे हुकूमत में तामीर किया गया था। मुकामी अवाम वज़ीर आला के सीआर पर भरोसा रखें और नाउम्मीद ना हो और जिले कलेक्टर वरुण रेड्डी को फौरन अहकाम जारी करते हुए सरला गांव के बाद आबदकारियों के कामों को शुरू कर दिएंगे और कहा कि सरला गांव के अवाम के लिए हुकूमत की जानिब से एक माह ग़िज़ाई अजनास की मुफ्त फराहमी करें और इस माह की 31 तारीख को होने वाले काबीना के इजलास में चीफ मिनिस्टर केसीआर को निर्मल जिले में बारिश से हुई तबाही और खास तौर पर मधुल तालुका के सरला प्रोजेक्ट से मुताल्लिक़ तमाम तर तफसीलात से वाकिफ करवाते हुए नुमाइंदगी की जाएगी और जल्द ही जल्द सरला प्रोजेक्ट के जदीद टेक्नोलॉजी के साथ दोबारा तामीर किया जाएगा। మన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా సిరాల ఈ ప్రాజెక్టు తెగిపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. మరి పైన ఉన్నటువంటి 3 చెర్లు తెగిన తర్వాత సిరీస్ ఆఫ్ ట్యాంకులో ఒకదాంట్లో నుంచి ఒక నీళ్లు రావడము, మిట్ట మధ్యాహ్నము 2:30 గంటలకు ఈ ఓవర్ఫ్లై ఈ తెగిపోవడం జరిగింది. దీని కింద దాదాపు 1850 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కింద అంతా కూడా పొలాలే. తర్వాత గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చి సరుకులన్నీ కూడా తడిచిపోయినాయి. ఒక గుడి కూడా పోయింది. మరి నిర్మల్లో అతి భారీ నష్టం జరిగింది ఇక్కడ ఈ చెరువు వల్లనే. దీన్ని పాత నైజాం పీరియడ్లో ఇది నిర్మాణం చేసినటువంటి 1896 సంవత్సరంలో 1892 సంవత్సరంలో నిర్మాణం చేసినట్టు రికార్డులలో చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఇంత పెద్ద చెరువు మీదికెళ్ళి ఎక్కువ వర్షం పడడము, ఆ చెర్లు తెగిపోవడం వల్ల ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలుగు ఏదైతే ఉందో అక్కడ నుంచి నీళ్లు ఎక్కువ వెళ్ళలేకపోయినాయి. దాంతో మనం కళ్ళతో చూస్తుండగానే ఈ చెరువు తెగిపోయింది. నిజంగా కూడా ఇక్కడ ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఒక చెరువు వల్ల పెద్ద ఆధారం ఉండే పంట పొలాలు పోయినాయి, ఇసుక మెట్టలు పెట్టినాయి, కోతకు గురైపోయింది. అంత కొత్తగా మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలంటే ఎంతో ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మరి ఇంకా మా ఇంజనీరింగ్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి దీన్ని ఏ విధంగా మనం రెస్టోర్ చేయాలా. ముఖ్యమంత్రి గారికి మేము ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది సోమవారం నాడు. దీన్ని ప్రత్యేకంగా ఈ చెరువు గురించి చెప్పి మళ్ళీ పునర్నిర్మాణం కొరకు తప్పకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత ఇప్పుడు గ్రామంలో ఇళ్లలో ఉన్నటువంటి సరుకులు తడిచిపోయినాయి. వాళ్ళకు మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వాటికి వాళ్ళకు బియ్యం ఇచ్చడం కానీ, కొంత సరుకులు కానీ, పప్పు దినుసులు కానీ అటువంటి ఏదైనా ఉంటే మేము నిర్మల్లో కూడా కలెక్ట్ చేసి మీకు ఒక నెలకు సరిపోయేంత మరి సరుకులు మనము ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా మేము ఇప్పించడానికి కూడా ఇంకా అదనంగా ప్రయత్నం చేస్తాము. ఎవరు అధైర్యపడకండి. మనం ఇది వర్షాలు పడడం అనేది మన చేతుల్లో ప్రకృతి. పెద్ద వర్షం పడ్డది కాబట్టి ఈ విధంగా జరిగింది. మరి 130-140 సంవత్సరాల యొక్క చెరువు తెగిపోయిందంటే మరి దానికి కారణం చూడండి. మొత్తం భారతదేశమే కాదు, మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఆ ములుగు అటువంటి ప్రాంతంలో 64 సెంటీమీటర్ల వర్షం పడ్డది. భూపాలపల్లిలో 61 సెంటీమీటర్ల వర్షం పడ్డది. మన ప్రాంతంలో కుబీరు ఈ ప్రాంతంలో 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడ్డది. తానూరులో కూడా అదేవిధంగా 20-25 సెంటీమీటర్ల వర్షం పడి మరి ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంగా ఆ వర్షాలకు నీటి మరి ప్రవాహానికి మరి ఈ విధంగా జరిగింది. మనందరం కూడా ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి విఠల్ రెడ్డి గారు, మేము అంతా కూడా నివేదికలు తయారు చేసి కలెక్టర్ గారు ఇవాళ మేము నిర్మల్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం. రోడ్లు ఏమేమి డ్యామేజ్ అయినాయి, చెరువులు ఏమేమి డ్యామేజ్ అయినాయి, కాలువలు ఏమేమి పోయినాయి, విద్యుత్ స్తంభాలు ఎన్ని పోయినాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని పోయినాయి, మంచినీటి వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంకా మనకు అదృష్టం కొద్దీ మనకు జననష్టం ఎక్కడ జరగలేదు, మరి పశువులు పోయినాయి. ఈ విధంగా అంత నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించేది ఉంది. మరి ఖచ్చితంగా
విఠలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడడానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము. మేము అందరూ ధైర్యంగా ఉండమని మా సర్పంచ్ గారికి ఇతర కింద ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా మేము ఇలగాం, దేగాం ఒకటి, వాలేగాం, కామూల్, మచ్చికంటి ఈ అన్ని 5 గ్రామాలు 6 గ్రామాలకి ఇది బాగా నష్టం జరిగింది. మరి ఆ విధంగా ప్రభుత్వం వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నించారు. కొత్త ప్రాజెక్టు మంజూరు చేయడానికి మన సర్వే చేసి కొత్త పద్ధతిలో కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. దీని ఏదో మట్టి పోసి మళ్ళీ చెరువు చూపెట్టడానికి నడది. మళ్ళీ కొత్తగా రీడిజైన్ చేసి కొత్త టెక్నాలజీ ప్రకారం మనం నిర్మాణం చేసుకుంటే ఇది పర్మనెంట్గా ఎప్పటికి కూడా ఉంటుంది. ఎప్పుడన్నా అవసరం పడితే నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మనం నీళ్ళు పోవడానికి అక్కడ అలుగు బాగలేదు. మరి ఇక్కడ నుంచి మనం ఒక సోర్స్ పెట్టి ఒక గేట్ లాగానో 2 గేట్ లాగానో మనం పెట్టుకుంటే అది ఇంకా బాగుంటుంది. బట్ టెక్నికల్గా ఇంజనీర్లు దాన్ని ప్లాన్ చేస్తారు. మరి ఆ పద్ధతిలో మంచి ప్లాన్ చేసి డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఎస్సీ గారు ఈ గారు ఇక్కడ ఉన్నారు, ఒక 10 కోట్ల రూపాయలైనా ఖర్చు అయితే అంటున్నారు. 10 కోట్లు ఖర్చు అయినా కానీ మనం దానికి ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి తప్పకుండా